నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు ఎన్నో వేల ముచ్చట్లు. ఏంటో ఒక్కో రోజు మరీ బద్ధకంగా ఉంటదండి. అప్పుడే ఇలాంటి లెఫ్ట్ ఓవర్ బ్రెడ్‌లు కనిపిస్తాయన్నమాట. మరి లెఫ్ట్ ఓవర్ బ్రెడ్‌తో ఏం చేస్తానో అనుకుంటున్నారా? ఈరోజు మీకు ఒక మంచి వెజిటబుల్ సూప్ చూపించేస్తాను చూసేయండి. దీనికి మన ఇంట్లో ఉండేవే 2 టమాటాలు, 2 క్యారెట్లు, ఒక బంగాళాదుంప, ఇంకా ఒక వైట్ ఆనియన్ తీసుకొని దాన్ని మొత్తం చెక్కేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. అలా కట్ అవన్నీ ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసుకోవాలండి. వాటితో పాటు 4, 5 వెల్లుల్లిపాయ రెబ్బలను ఒలిచేసుకొని ఏసేసుకోవాలండి. ఇప్పుడు అవి మొత్తం మునిగే వరకు నీళ్లు పోసేసుకొని, అది తీసుకెళ్ళి మన స్టవ్ మీద హై ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలండి. దాంట్లో ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూన్ పెప్పర్ పౌడరు, ఒక అర స్పూన్ కారం వేసుకొని, బాగా కలిపేసుకొని, మూత పెట్టేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో బాగా మరిగించేసుకోవాలండి. అన్నీ మెత్తగా ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని, కంప్లీట్‌గా కూల్ చేసేసుకోవాలండి. అలా కూల్ చేసుకున్నదంతా మన మిక్సీ జార్‌లో వేసేసుకొని, దాంతో పాటు మరిగించిన నీళ్లున్నాయి కదండీ! అవి కూడా కొద్దిగా పోసుకొని, మెత్తటి పేస్ట్‌లాగా చేసుకోవాలనమాట. ఇలా స్మూత్‌గా ఉండాలండి. పీసెస్ ఏం లేకుండా మెత్తగా చేసేసుకోవాలి. దాన్నిప్పుడు కడాయిలోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో మరిగించుకోవాలనమాట. దాంట్లోనే కొద్దిగా సాల్టు, కొద్దిగా పెప్పర్ పౌడరు, మీ దగ్గరుంటే ఇటాలియన్ సిజలింగు లేదంటే ఆరిగానో అది లేదంటే పర్వాలేదండి ఆప్షనల్ అవి. అవేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోనే ఒక అరబద్ద నిమ్మచెక్క పిండేసుకొని, కలుపుకొని మూత పెట్టేసుకొని, ప 10 నిమిషాలు చిన్న మంటలో మరిగించేసుకోవాలండి. బ్రెడ్‌ని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని, దాంట్లో బటర్ గానీ, నెయ్యి గానీ వేసుకొని, మన బ్రెడ్ అంతా అందులో వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి. బ్రెడ్ మొత్తం క్రిస్పీ అయ్యేలాగా వేయించుకోవాలండి. ఇప్పుడు మన సూప్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని, బాగా కలుపుకొని, ఒక 2, 3 నిమిషాలు మరిగించేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చండి. బ్రెడ్ కూడా బాగా క్రిస్పీగా అయిపోయింది చూసారా? సూప్ కూడా బాగా మరిగిపోయి టేస్ట్ బాగొస్తుంది. ఎంత మరిగించుకున్నా అంత థిక్‌గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే మన సూపర్ యమ్మీ సూప్ రెడీ అయిపోయింది వెజిటబుల్స్‌తో. ఇంకా దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే. కానీ వింటర్ సీజన్‌లో, ఈ రైనీ సీజన్‌లో ఈ సూప్ తాగితే ఉంటదండి. సూపర్ యమ్మీగా, టేస్టీగా ఈ సీజన్‌కి తగ్గట్టు మన థ్రోట్‌కి భలే ఉందిలెండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. స్మూత్‌గా ఉందండి. అలా ఈ సూప్‌లో ఆ పైన బ్రెడ్ ముక్కలు వేసుకొని, ఆ క్రంచీ బ్రెడ్‌తో పాటు కలిపి తింటే ఉందండి. అబ్బా! అనవసరంగా ఇన్నాళ్ళు ఆ రెస్టారెంటోడికి సూప్‌కి 200, 300 తగిలేసానా? ఇంత ఈజీగా ఒక అరగంటలో మనమే సూప్ తయారు చేసేసుకోవచ్చు. అది ఇంత హెల్తీగా అనిపించిందండి. నచ్చితే కనుక ట్రై చేసేయండి మరి. అలాగే మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాబు. లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.